హిమాలయాల ఒడిలో కొలువు తీరిన కేదారనాథుడి గురించి మనలో చాలామందికి తెలుసు. కానీ గుప్త కేదారనాథుడు, ఈ స్వామి గురించి చాలామందికి తెలియదనే చెప్పాలి. ఆ కేదారనాథుడు ఎత్తైన హిమాలయాల మీద కొలువు తీరి ఉంటే, ఈ గుప్త కేదారనాథుడు దట్టమైన అడవిలో గుహలో గుప్తంగా ఉండిపోయాడు. అందుకే గుప్తేశ్వర్ మహాదేవ్ అని గుప్త కేదారనాథుడని పేరు పడ్డాడు. లయకారుడు, శుభంకరుడు, భక్తవత్సలుడు అయిన కైలాసనాథుడు ఈ భూమి మీద లింగ రూపంలో అనేకమైన దివ్య క్షేత్రాలలో కొలువు తీరి కోరిన వారికి కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు. వాటిల్లో కొన్ని క్షేత్రాలు దట్టమైన అడవుల్లో పర్వత శిఖరాల మీద ఉంటే, మరికొన్ని అతి రహస్యమైన గుహలలో నెలకొన్నాయి. అలాంటి అద్భుత క్షేత్రాలలో ఒకటి శ్రీ గుప్తేశ్వర్ మహాదేవ్ క్షేత్రం. ఇదే గుప్త కేదార్గా కూడా ప్రసిద్ధి చెందింది. ఒడిషా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో ఉన్న విశేష దర్శనీయ క్షేత్రం గుప్తేశ్వర మహాదేవ క్షేత్రం. జిల్లా కేంద్రమైన కోరాపుట్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుప్తేశ్వర్లోని మహాదేవలింగం గత 3 యుగాలుగా, అంటే త్రేతాయుగం, ద్వాపరయుగం, నేటి కలియుగంలోనూ మహనీయుల, అవతార పురుషుల, మహర్షుల పూజలందుకొన్నదిగా భక్తులు నమ్ముతారు. ఒకప్పుడు ఈ పరిసరాలన్నీ దుర్గమారణ్యంగా ఉండేవి. ఇదే దండకారణ్యం. సీతారాములు అరణ్యవాసంలో నడయాడిన ప్రదేశం. మరి ఆ భోళా శంకరుడు ఇంత దుర్గమమైన అటవీ ప్రాంతంలో ఎందుకు వెలిశాడు? గుప్తంగా ఎందుకుండిపోయాడు? ఆ స్థల పురాణానికి వస్తే, త్రేతాయుగంలో శ్రీరాముడి తండ్రి దశరథుని ఆజ్ఞానుసారం భార్యా సోదరునితో అరణ్యవాసానికి బయలుదేరి ఆ దండకారణ్య ప్రాంతానికొచ్చాడు. అరణ్యవాసానికి పంచవటికి వెళుతూ మార్గమధ్యంలో కొంతకాలం ఈ ప్రాంతంలో ఉన్నారు. ఆ సమయంలోనే శ్రీరాముడు తన అరణ్యవాసం నిర్విఘ్నంగా నెరవేరేలా చెయ్యమని కోరుతూ శివుని గూర్చి తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలితంగా శివుడు ప్రత్యక్షమయ్యి అరణ్యవాస దీక్ష నిర్విఘ్నంగా నెరవేరుతుందని, ఈ సమీప పర్వతం మీ పేరు మీదుగా రామగిరి అన్న పేరుతో కీర్తి పొందుతుందని చెప్పాడు. తానక్కడే లింగాకారంలో వెలసి గుప్తంగా, అంటే ఎవ్వరికీ కనబడకుండా రహస్యంగా ఉంటానని, కలియుగంలో మాత్రం బహిరంగంగా అందరికీ దర్శనమిచ్చి భక్తులచే పూజలందుకుంటానని వరమిచ్చి శ్రీరాముని సమక్షంలోనే లింగాకారం దాల్చాడట శివుడు. శివుడు అప్పుడు చెప్పిన విధంగానే త్రేతా ద్వాపర యుగాలు ముగిసి కలియుగంలోని 17వ శతాబ్దం వరకు ఆ లింగం ఉనికి ఎవ్వరికీ తెలియలేదు. ఆ పర్వతాల చుట్టూ దట్టమైన అడవి ఉండడం, ఆ అడవిలో క్రూర మృగాలు సంచరిస్తూ ఉండడం వల్ల అక్కడికెవ్వరూ చేరలేకపోయారు. అలా యుగాల నుండి గుప్తంగా గుహలో ఉన్నందున భక్తులు ఇక్కడ వెలసిన పరమేశ్వరుణ్ణి శ్రీ గుప్తేశ్వర మహాదేవ్ అని పిలుస్తుంటారు. నాటి నుండి నేటి వరకు స్థానిక అడవి బిడ్డలే స్వామివారికి పూజాధికాలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికీ కూడా బయటి ప్రపంచానికి ఈ క్షేత్రం గురించి అంతగా తెలియదనే చెప్పాలి. చాలా కొద్ది మందికి మాత్రమే ఈ క్షేత్రం గురించి తెలుసు. పచ్చదనం పరుచుకున్న పర్వతాల నడుమ పక్షుల కిలకిల రావాలు, కిచకిచలాడే కోతుల సందడి, సన్నగా సాగే స్వచ్ఛమైన చల్లని గాలి మనకెంతో అరుదుగా దొరికే ఒక అద్భుతమైన ఆనందానుభూతులు అందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి 3 యుగాలుగా రహస్యంగా ఉండిపోయిన ఈ క్షేత్రం ఎప్పుడు ఎలా వెలుగులోకి వచ్చింది? 17వ శతాబ్దంలో మహారాజు వీర విక్రమదేవ్ జైపూర్ సంస్థానాన్ని పాలించాడు. సంస్థానంలోని రామగిరి ప్రాంతానికి ఠాణేదారునిగా గొడియాపాత్ర ఉండేవాడు. ఇతనికి మాంసాహారం అంటే చాలా ప్రీతి. దాంతో తనకు ప్రతిరోజు మాంసాహారం తెచ్చి ఇవ్వడానికి ఒక గిరిజనుడిని నియమించుకున్నాడు. ఆ గిరిజనుడు ప్రతిరోజు వేటాడి జంతు మాంసాన్ని తెచ్చి పాత్రోకిచ్చేవాడు. ఆ క్రమంలోనే ఒకరోజు ఆ గిరిజనుడు ఒక లేడిని వేటాడేందుకు బాణం విసరగా అది కాస్త లేడి కడుపులో గుచ్చుకుంది. బాణం దెబ్బతిన్నా ఆ లేడి ఆగకుండా ఒక గుహలోకి పరిగెత్తింది. దాన్ని వెంబడిస్తూ వెళ్లిన గిరిజనుడికి గుహలో ఒక శివలింగం, ఒక ఋషి, ఆ పక్కనే లేడీ కనిపించాయి. వెంటనే అతడు ఋషికి నమస్కరించి బయటకు వచ్చి జరిగిందంతా పాత్రోకి వివరించాడు. పాత్రో మరికొందరు గిరిజనులను వెంటబెట్టుకుని ఆ గుహలోకి వెళ్లి చూశాడు. అయితే అప్పుడక్కడ శివలింగం తప్ప ఎవ్వరూ కనిపించలేదు. జరిగిన విషయాన్ని మహారాజుకు వివరించాడు పాత్రో. మహారాజు వెంటనే వచ్చి శివలింగాన్ని దర్శించుకుని యుగాలుగా గుప్తంగా ఉన్న ఆ శివలింగానికి గుప్తేశ్వరుడని నామకరణం చేశాడు. ఆనాటి నుంచి ప్రతి శివరాత్రికి రాజుగారు గజాది దళాలు, వందలాది భక్తులతో వచ్చి గుప్తేశ్వరునికి ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభించారు. అయితే ఆ ప్రాంతమంతా దట్టమైన అడవి. సరైన దారి లేక క్రూర మృగాలతో నిండిన ఆ అరణ్యంలో స్వామిని దర్శించుకోవడానికి ఎవ్వరూ వెళ్లలేకపోయేవారు.
దాంతో అప్పట్నుంచి సుమారు ఒక 50 ఏళ్ల పాటు ఒక్క శివరాత్రి పర్వదినం రోజు మాత్రమే గుప్తేశ్వరుని దర్శనం లభించేది. రాను రాను రహదారి ఏర్పడి క్రూర మృగాల సంచారం తగ్గింది. అప్పట్నుంచి కార్తీక మాసంలో భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లి శివయ్యను దర్శనం చేసుకునేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ప్రతి సోమవారం కొందరు భక్తులు దర్శించుకోవడానికి వెళ్లనారంభించారు. అలా క్రమంగా భక్తుల రాకపోకలు పెరిగి ప్రస్తుతం రాకపోకలకు వీలు కలగడంతో భక్తులు స్వామిని ప్రతినిత్యం దర్శించుకుంటున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఒడిషా నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. భక్తులు ఈ ప్రాంతాన్ని గుప్త కేదారిగా పిలుస్తూ స్వామికి మొక్కులు చెల్లిస్తారు. గుప్తేశ్వరుని ఆరాధిస్తే దీర్ఘ వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. గుప్తేశ్వరుని గుహకు సమీపంలో మరికొన్ని గుహలు కూడా ఉన్నాయి. ఆ గుహల్లో చాలా వాటిని భద్రతారీత్యా మూసేయగా మరికొన్ని వాటంతటవే మూసుకుపోయాయి. ప్రస్తుతం సందర్శకులు దర్శించుకోవడానికి అనువుగా ఉన్న గుహలు మాత్రం 4 ఉన్నాయి. వాటిలో కామధేను గుహకు అత్యంత ప్రాధాన్యత ఉంది. 4 గుహలలో మొదటిది గుప్తేశ్వర లోయలోనికి అడుగు పెడుతున్నప్పుడు ఎడమ పక్కన ఉంటుంది. ఇందులో శ్రీ గణపతి, శివ మరియు దుర్గాదేవి కొలువై ఉంటారు. పక్కన నిర్మించిన చిన్న మందిరం లాంటి నిర్మాణంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు మరియు శ్రీరామభక్త హనుమాన్ దర్శనమిస్తారు. మధ్యలో ప్రధాన గుహాలయానికి దారితీసే మెట్ల మార్గం ఉంటుంది. అది కాకుండా నది వైపుకు వెళుతుంటే ఎడమ పక్కన పరభేద స్వర్గద్వార గుహలు అని దారిని చూపించే ఒక సూచిక కనబడుతుంది. ఆ సూచన ప్రకారం సుమారు 1/2 కిలోమీటర్ దూరం వెళితే పరభేద గుహ కనిపిస్తుంది. మట్టితో నిర్మించిన మెట్ల మార్గంలో చీకటితో నిండిన గుహలోనికి వెళితే నాగాభరణంతో అలంకరించబడిన శివలింగం కనబడుతుంది. ఇక్కడ దేవధేనువైనటువంటి కామధేనువు పరమేశ్వరునికి క్షీరాభిషేకం చేసిందని చెప్తారు. అందుకే ఈ గుహ కామధేను గుహ అని ప్రసిద్ధి చెందింది. దానికి నిదర్శనంగా ఆ చిన్న గుహ పైభాగం ఆవు పొదుగును పోలి ఉండి బొట్లు బొట్లుగా నీరు క్రింద ఉన్న శివలింగం మీద పడుతుంది. మనసులో ఏదైనా కోరిక కోరుకుని దాని క్రింద అరచేతిని చాపి ఉంచితే ఆ అరచేతిలో నీటి చుక్క పడితే మన కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఇంకొంచెం ముందుకు వెళితే అరణ్యవాస కాలంలో సీతారాములు విడిది చేసిన స్వర్గద్వారం అనే గుహ వస్తుంది. ఇక్కడ కూడా మొదటి గుహలో మాదిరిగానే నీటి చినుకులు లింగాన్ని అభిషేకిస్తుంటాయి. ఈ గుహ లోపల నీటి ప్రవాహం పారుతున్న శబ్దం వినిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఎంతోమంది యోగులు, మహర్షులు ఈ నీటి అంతర్భాగంలో తపస్సు చేసుకుంటూ ఉంటారని చెప్తారు. ఈ గుహకి బయట ఒక పక్కన రామతీర్థం, మరో పక్కన సీతాతీర్థం ఉంటాయి. అరణ్యవాసంలో అక్కడికి వచ్చిన సీతమ్మ స్నానమాచరించిన కొలనే ఈ సీతాతీర్థం లేదా సీతాగుండం. ఆశ్చర్యం ఏంటంటే ఏ వాతావరణంలో అయినా అతి ఎత్తైన కొండ పైభాగాన ఉన్న ఈ గుండం మాత్రం స్వచ్ఛమైన నీటితో ఎప్పుడూ నిండుగా ఉంటుంది. అక్కడికి కొంచెం దూరంలో లక్ష్మణ తీర్థం ఉంటుంది. కొండరాళ్ల మధ్య నిర్మించిన సన్నని మెట్ల మీదుగా జాగ్రత్తగా వంగి నడుస్తూ క్రిందికి వెళితే సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలో 6 అడుగుల ఎత్తు, అంతే పరిమాణంలోని చుట్టుకొలతతో తామ్రవర్ణ ఛాయలో నాగాభరణాలు, రుద్రాక్షలు, పుష్పహారాలు, బిల్వపత్రాలు అలంకరించుకుని నయన మనోహరంగా దర్శనమిస్తాడు శివయ్య. చూడగానే హిమాలయాల్లో కనిపించే అమరనాథ్ శివలింగం మదిలో మెదలక మానదు. కాకపోతే అమరనాథునికి, గుప్తేశ్వరునికి ఒక్కటే తేడా. అమరనాథుని దర్శనం సంవత్సరంలో కొంతకాలమే, కానీ గుప్తేశ్వరుని దర్శనం సంవత్సరం అంతా ఉంటుంది. ఇక్కడ స్థానిక గిరిజనులే పూజారులుగా వ్యవహరిస్తారు. ప్రతినిత్యం పూజలు జరుగుతాయి. స్వామిని దర్శించుకుని రెండో పక్కన ఏర్పాటు చేసిన మరో సన్నటి మార్గం ద్వారా బయటకు చేరుకోవచ్చు. మహాకవి కాళిదాసు ఇక్కడ దట్టమైన దండకారణ్య వనాలను, పక్కనే పారే శబరి నదీ ప్రవాహాన్ని, గుహలో కొలువైన గుప్తేశ్వర్ మహాదేవ్ గురించి తన కావ్యం మేఘ సందేశంలో వర్ణించినట్టుగా తెలుస్తోంది. ఇంత విశిష్టమైన గుప్తేశ్వర ఆలయానికి ఎలా వెళ్లాలంటే ఒడిషా రాష్ట్రం కోరాపుట్ జిల్లాలో జైపూర్ నుండి 55 కిలోమీటర్ల దూరంలోనూ, కోరాపుట్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలోనూ రామగిరి అనే కొండ సమీపంలో శబరి నది ఒడ్డున ఉంది ఈ గుప్తేశ్వర గుహ. కోరాపుట్ నుండి గుప్తేశ్వరం దాకా చక్కటి రహదారి ఉంటుంది. అయితే రవాణా సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. ఉదయం 6:30కు కోరాపుట్ నుంచి బస్ బయలుదేరుతుంది. అయితే దీనికంటే కోరాపుట్లో లేదా జైపూర్ వరకు చేరుకుని అక్కడి నుంచి ప్రైవేటు వాహనాలు మాట్లాడుకుని వెళ్లడం సులువుగాను సౌకర్యంగానూ ఉంటుంది. ఇక్కడ బస చేయడానికి మాత్రం సరైన సౌకర్యం ఉండదనే చెప్పాలి. ఆలయ దర్శనం చేసుకుని జైపూర్లో బస చేయడం మంచిది. ఏదేమైనా రవాణాకు బస చేయడానికి ఇబ్బందులున్నా శ్రీ గుప్తేశ్వర మహాదేవ దర్శనం మాత్రం ప్రకృతితో మమేకం చేసే ఒక అద్భుత ఆధ్యాత్మిక యాత్ర అని చెప్పక తప్పదు. పచ్చటి ప్రకృతిలో లోయలు, అడవులు, ఎత్తైన చెట్లు,
గుబురు పొదలు, జలపాతాలు, శబరి పుణ్యనది ప్రవాహం, అడవి పువ్వుల సోయగాలు, పక్షుల కిలకిలా రావాలు, ఇలాంటి అందమైన పరిసరాల మధ్య గుహలో యుగాల క్రితం వెలిసిన ఆ భోళాశంకరుడిని దర్శించుకోవడం ఒక అద్భుతమైన అనుభవం.